అమెరికా తదుపరి లక్ష్యం క్యూబా అని ముందే ప్రకటించారు. ఒకప్పుడు ఫిడెల్ కాస్ట్రో ఉన్నటువంటి సందర్భంలో క్యూబా అమెరికాని ఎదిరించి పోరాడి నిలబడింది. అమెరికా తనంతట తన దళాలు ఉపసంహరించుకుంది లైక్ ఆఫ్ఘనిస్తాన్. అలా వెళ్ళిపోవడాన్ని ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ఎట్లయితే అమెరికా మీద తమ విజయం అని చెప్పారు. క్యూబా కూడా అట్లాగే తమ విజయం అని చెప్పారు. కాకపోతే అమెరికా ధ్వంసం చేసేసి సర్వనాశనం చేసేసి పోయింది అన్న విషయాన్ని జాగ్రత్తగా దాస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మగౌరవం కావాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ఆత్మాభిమానం కావాలి, పోరాట యోధులుగా కీర్తింపు కావాలి. ఇదంతా నడుస్తుంటది. అది ఎంత దానికి తగినట్టు సోషల్ మీడియా ప్రచారాలు ఉంటాయి. వామపక్ష భావజాలికల హడావిడి ఉంటది. ఇప్పుడు క్యూబాకి తాజాగా అమెరికా మొన్ననే ఇజ్రాయెల్, అమెరికాలు నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని ప్రకటించడంతో కంగారు పడుతున్నారు. మొన్న వెనిజులా ఇష్యూలో అట్లాగే జరిగింది. అట్లాగే ఇప్పుడు మళ్ళీ తమ మీద దెబ్బవుతుందేమో అని భయపడుతున్నటువంటి పరిస్థితి. అందుకని క్యూబా ఇజ్రాయెలు, అమెరికాలతో మేము చర్చలకు సిద్ధం. వేరే డిజాస్ట్రస్ నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతోంది.